నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక కామారెడ్డి కాంగ్రెస్ లో కలకలం అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయ్యింది, ఏమైంది అసలు మొత్తం ఆ ఎపిసోడ్ అంతా చూస్తే ఒక్కసారి ఒక వీడియో చూడండి. ఈ వీడియో పైన మొత్తం కామారెడ్డి కూడా చర్చ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు చర్చ జరుగుతోంది అనే విషయాన్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా కాంగ్రెస్లో కలహాల కుంపటని ఈ వార్త వచ్చింది. ఈ వార్తకి కారణం ఏంటిదంటే, ఈ వార్తకి కారణము ఈ వీడియో. కామారెడ్డి నియోజకవర్గంలో ఒక 3 నక్కలు ఉన్నాయి. ఒకటి ముసలి నక్క, ఒకటి కుంటి నక్క, ఒకటి గుడ్డి నక్క. ఈ గుంట నక్క ఎవరు అని అంటా ఉన్నారు. ఈ పిచ్చి కుక్క ఎవరు అని అంటా ఉన్నారు. ఈ ఎర్రి కుక్క ఎవరు అని అంటా ఉన్నారు. ఎవరు? కామారెడ్డి ప్రజలు. ఈయనంటే ఎవరో తెలవని వాళ్ళు. కానీ ఈయన ఎవరో మీకు నేను తర్వాత చెప్తా. తెలవని వాళ్ళు మాత్రం అట్లా మాట్లాడారు. తను ఏమంటాడంటే, కామారెడ్డిలో ఉన్నటువంటి శ్మశాన వాటికల అభివృద్ధి కోసం ముగ్గురు నాయకుల పేర్లని చూడండి ఒకసారి. ముసలి నక్క, కుంటి నక్క, గుడ్డి నక్క. ఈ 3 పేర్లు ఒకసారి మీరు చూడండి. ఎవరినన్నాడు, ఎందుకన్నాడు అనేదాన్ని మీరు కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలే. ఈయన అన్నటువంటి ఈ ముసలి నక్క ఎవరంటే షబ్బీర్ అలీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు. ఈ కుంటి నక్క ఎవరు అంటే గంప గోవర్ధన్. ఈ గుడ్డి నక్క ఎవరు అంటే కాటిపల్లి కేవీఆర్ రమణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఈ ముగ్గురిని పట్టుకొని ఇంత పెద్ద మాట అన్నాడు. మరి ఈ గుంటనక్క ఎవడరాబాయ్ అని కామారెడ్డిలో ఉన్నటువంటి చాలామంది, అంటే ఆయన ఎవరో తెలియనటువంటి వాళ్ళు అన్నారు. అయితే ఈ షబ్బీర్ అలీని ఇంత మాట ఎందుకు అన్నాడు ముసలి నక్క అంటే, అదే పార్టీలో ఉన్నాడు. మళ్ళా చూసారు కదా, కాంగ్రెస్ కండువా వెనకాల మొత్తం కాంగ్రెస్ గుర్తులే. కానీ షబ్బీర్ అలీని పట్టుకొని ముసలి నక్క అన్నాడు. ఇక్కడ ఈ ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయిందంటే, కామారెడ్డిలో ఉన్నటువంటి 2 శ్మశాన వాటికలని అభివృద్ధి చేస్తామని, డెవలప్ చేస్తామని, సొంత నిధులతోని బ్రహ్మాండంగా బాగు చేసుకుందామని చెప్పేసి ఒక దాత ముందరికి వచ్చిండు. ఆయనే సుభాష్ రెడ్డి, తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి. సో తను ముందరికి వచ్చి చేస్తా అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా చెప్పేసి అందరు కూడా ఎదురు చూసిర్రు. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, తను ఎవరికి సపోర్ట్ కూడా ఇప్పుడు తనేమీ డిక్లేర్ చేయలేదు. అయినప్పటికీ కూడా తను బ్రహ్మాండంగా స్కూళ్ళు కట్టించిండు, తన సొంత నిధులతోని అక్కడ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైగా భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పోటీ చేసే ఇంట్రెస్ట్ ఉందని క్లియర్గా తెలుస్తూ ఉంది. కానీ ఏ పార్టీతో ఉన్నాడనే విషయాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు. సో తనకు కూడా క్లారిటీ ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, తను ముందుకు వచ్చినప్పుడు ఆ శ్మశానాల అభివృద్ధి కోసం కామారెడ్డి జిల్లా ప్రజలు, అంటే పట్టణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి గతంలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదా అంటే, సో ఆ విషయం కంటే ముందు ఈయన చేస్తా అన్నప్పుడు ఎవరెవరు ముందుకు వచ్చిండ్రు అనే విషయాన్ని ఒకసారి చూస్తే, బీజేపీ నుంచి కౌన్సిలర్లంతా కూడా వచ్చి ఎస్ చేయాల్సిందే, చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మద్దతు తెలిపారు. ఇటుపక్క ఇప్పటిదాకా మాట్లాడినటువంటి ఈ నక్కల పేర్లు పెట్టినటువంటి వ్యక్తి పేరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పుడు పిసిసి సెక్రటరీగా కూడా ఉన్నాడు. గతంలో అంటే వాళ్ళ భార్య వైస్ చైర్మన్గా, అట్లే మొన్న చైర్మన్గా, ఎప్పుడు ఈ పార్టీలోకి మారిన తర్వాత అవిశ్వాసం పెట్టి సరే ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చినాక చైర్మన్ కూడా అయ్యిండు. ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఇతను కూడా మద్దతు చెప్పిండు. ప్రజల అభీష్టం మేరకు, కుల సంఘాల అభీష్టం మేరకు డెఫినెట్గా అభివృద్ధి చేయాల్సిందే అని చెప్పేసి తను ముందుకొచ్చిండు. కానీ ఇక్కడ అప్పుడే ఒక రాజకీయం మొదలైంది. ఏంటంటే, ఎవరో చేసేది ఏంది, అధికారంలో ఉన్నాం మనం కదా చేసుకోవాల్సింది, మన పార్టీ కదా చేయాల్సింది అని చెప్పి మున్సిపల్లో తీర్మానం పెట్టించి, లేదా అక్కడ నుంచి షబ్బీర్ అలీ గారిని కలిసి మొత్తానికి కొన్ని నిధులు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ రాజకీయం మొదలైంది. తను చేసేది ఏంది, ప్రభుత్వం నుంచి మనమే చేస్తామని చెప్పేసి షబ్బీర్ అలీ గారు ప్రోత్సహించినట్టుగా ఇక్కడ వీళ్ళకి ఇన్ఫర్మేషన్. అందుకోసమే ఇక ఈ ముసలి నక్క ఎవరైతే ఉన్నారో, ముసలి నక్కకు అవసరం లేదు. ఎందుకంటే ఆయనను అంటే హిందూ శ్మశాన వాటికి అక్కర్లేదు, ఆయన ముస్లిం కాబట్టి అని చెప్పి ఒక మాట చెప్తూ, రెండో వ్యక్తి ఎట్లయినా బికనూరు మండలంకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ పెడతారని చెప్పి, సో ఈ గుడ్డి నక్క కూడా మన కాన్స్టిట్యున్సీ కాదు కదా కామారెడ్డి, సో తన కాన్స్టిట్యున్సీలో తన తాడవాయి మండలంలో పెడతారని చెప్పి వీళ్ళను అన్నాడు. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, షబ్బీర్ అలీ 2 సార్లు టికెట్ ఇచ్చినా, 2 సార్లు గెలిచినా, మొదటిసారే మంత్రి అయిపోయిండు. సరే, ఆయన క్రెడిబిలిటీ ఆయనకు ఉన్నది కామారెడ్డిలో, నో డౌట్. గంప గోవర్ధన్ 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా, సరే అది ప్రజల బిచ్చమే కావచ్చు, లేదా ఆయనకు వచ్చిన అవకాశమే కావచ్చు, అప్పటికప్పుడు పార్టీలు మారినా లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆయన బయటపడ్డాడు కావచ్చు. కానీ గెలిపే. సో ఆయన కూడా ఇక్కడ
ఎమ్మెల్యేగా 20 ఏళ్ళు ఉన్నాడు. సో ఇప్పుడు మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించినటువంటి ఇక్కడ కేవీఆర్ ఉన్నాడు. ఒక్కసారి అర్థం చేసుకోరి, ఈ ముగ్గురిట్లా ఎవరు తక్కువ ఉన్నారో చెప్పాలి. ఇంకొక మాట ఏమొచ్చిందంటే, అసలు ఈ ముగ్గురు తలుచుకుంటే నిన్ను మింగేస్తారు, మళ్ళా కనిపించనీయకుండా చేస్తారు, వాళ్ళు ముగ్గురు కలిస్తే కనుక నువ్వు ఎక్కడనో ఉంటావని ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు. నక్కలతో పోల్చిండు కదా, మరి నువ్వు అవనివి రాబాయి, ఏ పిచ్చి కుక్కవు నువ్వు అని చెప్పి చాలామంది కామెంట్ చేసిర్రు, సోషల్ మీడియాలో బయట కూడా మాట్లాడారు. కానీ ఒకటి ఉన్నది ఇక్కడ, ఈ ముగ్గురిని కనుక ఎదిరిస్తే హీ విల్ బి ద ఎమ్మెల్యే కామారెడ్డిలో. ఇలా పార్టీ మారడం చేత ఆయనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో, వైస్ చైర్మన్ నుంచి చైర్మన్కి ఆయన అవిశ్వాసం పెట్టి తెచ్చుకున్నటువంటి పదవి, సరే ఆయన ఎట్లా పైకి వచ్చిండు, ఎక్కడ ఆయన, ఏ ఊరు ఆయన, ఎన్ని త్యాగాలు చేసిండు, వాళ్ళ కుటుంబం ఎన్ని త్యాగాలు చేస్తే, ఎంత కష్టపడితే, ఎంత సేవ చేస్తే ఈ స్థాయికి వచ్చిండు అనేటివన్నీ కూడా గతంలో చాలాసార్లు మాట్లాడిర్రు. సో కౌంటర్లు కూడా చూస్తాం మనం. కానీ ఈ ముగ్గురు గనక కలిస్తే, ఈ ముగ్గురు గనక తలుసుకుంటే పట్టిస్తారు, అది తెలుసుకోవాలి. లేదా ఈ ముగ్గురిని కనుక ఎదుర్కొన్నట్టయితే నో డౌట్ డెఫినెట్లీ హీ విల్ బి ద ఎమ్మెల్యే. ఇది సాధ్యమా అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటిదంటే, మున్సిపల్లో ఉండి ఆయన అమ్ముకున్న ఇనుప సామాను అడిగితే చెప్తుంది ఆయన అవినీతి ఏందో అని అంటా ఉన్నారు. ఇది పక్కకు పెడితే ఇంకొక మాట వస్తుంది, ఇలా అభివృద్ధి చేయాలి అని ముసలినక్క, గుంటనక్క, కుంటినక్క అంటున్నావు కదా, మరి ఇన్ని రోజులు ఏ గుడ్డిగాడిద పనులు దోమినావని అడుగుతా ఉన్నారు. ఏ గుడ్డిగాడిద పనులు దోమినావు? అధికార పార్టీలో ఉండి, బీఆర్ఎస్లో ఉండి, వైస్ చైర్మన్గా ఉండి నువ్వు వీకింది ఏంది అని అడుగుతా ఉన్నారు. సో వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ మొత్తానికైతే ఇంకా ఒకసారి చూడండి తను అన్నటువంటి మాట, ఇదిగోండి, ఎవరెవరికి ఎందుకు అవసరం లేదనే విషయాన్ని తను చెప్తా ఉన్నాడు. కుంటినక్క సచ్చినా, వాళ్ళ ఇంట్లో చచ్చినా కామారెడ్డి పట్టణంలో బొంద పెట్టేది లేదు, పుల్లా. కాబట్టి కామారెడ్డిలో ఉన్నటువంటి హిందూ శ్మశానానికి అభివృద్ధి దానికి అవసరం. అట్లా ఏ నక్కకు అవసరం లేదంటా ఉన్నారు. ఏ నక్కకు అవసరం లేదు, కరెక్టే. మరి ఇన్ని రోజులు ఏ పార్టీతో అంటకాగి ఎందుకోసం అభివృద్ధి చేయలేదని అడుగుతున్నారు ప్రజలు. ఇలా నియోజకవర్గ ప్రజలు ఎందుకోసం చేయలేదు అంటా ఉన్నారు. పైగా ఈ కామెంట్స్ వెనకాల ఇద్దరున్నారు, నో డౌట్ ఇద్దరున్నారు. ఒకరందరికీ తెలుసు, ఒకరెవ్వరికీ తెలియదు. ఆ తెలియని వ్యక్తి నాలాంటి వాళ్ళకి తెలుసు. అతి త్వరలో అది కూడా బయట పెడతాం. తను చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనుక ఇద్దరున్నారు, ప్లాన్ కూడా వేరే ఉన్నది. మొత్తం కామారెడ్డి నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని మారుద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. అని ఇందులో చావో రేవో అన్నట్టు ఉంటుంది. అయితే ఎమ్మెల్యే లేదా మొత్తానికే సీన్లు కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దాంట్లో పావుగా మారిండు అని చెప్పేటోళ్ళందరికీ కూడా సమాధానం అతి త్వరలో తేలబోతుంది. కామారెడ్డిలో వచ్చే ఎన్నికల్లో క్లియర్గా మీకు ఆ పిక్చర్ కనిపిస్తుంది. తను ఏమన్నాడు చూడండి. గుడ్డినక్క చచ్చిపోతే ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలంలో పొందబెడుతుంది. కాబట్టి ఇట్లా అందరినీ ఎక్కడోళ్ళు అక్కడ చెప్తా ఉన్నాడు. మరి నీదెక్కడా, నీ జన్మస్థలం ఎక్కడా, నువ్వెక్కడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి అడిగేటువంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తానికి కామారెడ్డిలో కలకలం అనే వార్త ఏదైతే ఉందో కాంగ్రెస్లో, ఇగో ఇది ఒకసారి చూడండి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి పరీక్షగా నేతల మధ్య వర్గపోరు. ఏం చేశారంటే వీళ్ళు తీసుకుపోయి చక్కగా మల్లు రవి దగ్గర క్రమశిక్షణ కమిటీ ముందర వీళ్ళ మీద వాళ్ళు, షబ్బీర్ అలీ వర్గం మీద చంద్రశేఖర్ రెడ్డి వర్గం, అట్లే చంద్రశేఖర్ రెడ్డి వర్గం మీద షబ్బీర్ అలీ వర్గం తీసుకుపోయి చక్కగా ఇలా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ తీసుకొని షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేసారు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి. సో ఆయన ఒక 2 రోజుల్లో ఆయన సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. సాటిస్ఫై అయినరా ఉన్నట్టే పార్టీలో, సాటిస్ఫై కాలేదా పార్టీలకు వెళ్ళి బయట ఎత్తేసుడే, ఎక్స్పెల్ చేసుడే అని చెప్పి ఖచ్చితంగా అసలు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాల్సిందే ఇమీడియట్గా అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిర్రు. అయితే ఇది ఎక్కడ మొదలైంది అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు. అది ఎన్నికలకు ముందు వచ్చిండు. అది త్రూ రేవంత్ రెడ్డి బ్రదర్ అయిన కొండలరెడ్డి ద్వారా వచ్చిండు. సో నాకు ఆయన అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈయన ఇట్లా చెలరేగిపోవడం ఏదైతే ఉందో అది షబ్బీర్ అలీ వర్గానికి నచ్చక, మరి షబ్బీర్ అలీ దగ్గర ఉన్నటువంటి చాలామంది సరే నాయకులు, కార్యకర్తలు, మరి దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, చెమటాడిచిన వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? మరి ఈయనకేమో పదవులు ఇవ్వబట్టి, ఈయనకేమో అవకాశాలు ఇవ్వబట్టి, ఈయనకేమో ఇక్కడ అన్ని రకాలుగా పైనుంచి అండదండలు ఉన్నాయట అని చెప్పేసి ఏదైతే ఉందో దాని మీద ఇలా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. అందుకే అక్కడ గ్యాప్ స్టార్ట్ అయింది. సపరేట్ ఆఫీసు, సపరేటు ఆయన దుకాణం ఆయనకి, కాన్స్టిట్యున్సీలా ఏదో ఒక రకంగా నేను ఉన్నాను అని చూపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇలా ఆయన మాటలు, ఆయన చేష్టలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ ముగ్గురు గనక తలుచుకుంటే చంద్రశేఖర్ రెడ్డి ఈజ్ నోవేర్. ముగ్గురిని గనక ఓడించే సత్తా గనక ఆయనకుంటే హీ విల్ బి ద ఎమ్మెల్యే,
నో డౌట్